నమస్కారం అండి. మా మమ్మరు ఇవాళ వాళ్ళ అమ్మలు ఇంటికి తీసుకొచ్చిందండి శుక్రవారం అని చెప్పేసి. నేను ఇంకా 4-5 డ్రైవర్లు ఉన్నాము. ఈ ముళ్ళ చెట్టు ఉండే నేను వచ్చిన కొత్తలో పెద్ద చెట్టు అండి ఇది నరికేసారు బంగాళూరులో. వీళ్ళకి ఏం తెలుసు ముళ్ళ చెట్టు గురించి? ములక్కలు కానీ ములమగలు కానీ ఎవడన్నా వదులుతాడా? ఎదవలండి ఇలా ఈడొకడు తెంగరదవ. నేను వచ్చిన ఊరి పేరు ఏనండి. ఇక్కడ అరబ్బులు తక్కువ అద్దెలు ఎక్కువ. లేదు కాపాడుతుంది కదా అక్కడ దాకా అద్దెల్లే. అరబ్బులు ఇల్లు 4-5 ఉంటాయి అంతే. కొత్త ఇల్లుకి వెళ్ళిపోయారు. సర్లేండి మరి రూమ్లోకి వెళ్ళి కూకుంటాను. ఈ రూమ్లో ముగ్గురు ఉంటారండి పశ్చిమంగళూరులో. ఒకడు పొట్టోడు, ఒకడు బక్కోడు, ఒకడు నల్లోడు. ఆ ముగ్గురులో ఒకడే ఉన్నాడు ఇప్పుడు. అంగో గుండోడే ఆ పొట్టోడు. सलाम वालेकुम, कैसे? ठीक है, क्या हाल चाल है? सलाम करो भाई। सलाम वालेकुम, कैसे भाई? ठीक है, बैठो बैठो भाई बैठो। ये आईफोन भी दिखा, आईफोन भी दिखा। हाँ इसको देख, आईफोन है। ये घर का बड़ा मुदीर है इसलिए देख आईफोन यूज करता है। एक नहीं 2-3 पड़ा है इसको। है ना उधर है ना, और भी है, देखा और भी है और 2-3 మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. देख हम लोग 30 रियल में 20 रियल में खरीद करते हैं। देखिए कम से कम 200-300 का स्पीड से है। ये वॉच भी देख ఒరిజినల్ తా. అచ్చా ఇదిగోండి అలా ఉందాల రూమా. అగ్గో ముగ్గురికి 3 మంచాల. కానీ గొద్దింకలు మాత్రం తినేస్తాయండి బాబా. ఇదేనండి వంట కదా, ఇక్కడే వండుకుంటారు. పక్కనే ఉన్నది బాత్రూమ్ కూడాను. కాకపోతే వాసన అంత లోపలే ఉంటుంది మరి. ఈ బిల్లుని చూడండి మంచం కింద తిట్టుకున్నారే. అరబ్బులు అంటారంట ఈ బిల్లుని ఏదో చేసేస్తున్నారు అని అంటారంట. నేను అన్నమాట కాదు వాళ్ళు అన్నమాట. అలా అనుమానం పడినప్పుడు ఎందుకంటారు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. బయటికి ఎండేజ్ కదా, ఇది కూర్చుంటే మీద ఎక్కుతుంది. అన్నం తింటే పక్కన కూర్చుంటుంది. పెద్ద అన్న పైపు దీంతోటి. ఈడేమో దోస్తు అంటే ఈడుకు దోస్తున్నాడండి. ఆడు గుడ్డోడు సరదాగా బాబు ఎటగారం మేమేం చూసుకుంటానండి. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఆ గుడ్డోడిది ఈ రూమ్ డబ్బా రూమ్ అదేండి. కంటైనర్ ఉంటది, కంటైనర్లో తీసుకెళ్ళి పడేయారండి. బుర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది అంత లేదు నీకు. ఈడు కూడా అంతండి రూమ్ లో వండుకోవాలంట. రూమ్ లోనే ఉంటది బాత్రూమ్ కూడా. అది కూడా బొక్క కాపడుతుంది కదా, ఆ బొక్కలో చెప్తారన్న అన్నమిటికి. ఇప్పుడైతే మూవ్ వేసారు అన్నమిసి తప్పి తిరుగుతారన్నమాట. ఈ డబ్బాకి డబ్బాలు ఉన్నవాడికి డబ్బా యజమానికి మొక్క దూరం మాట అది. ఈ గుడ్డు మొక్కలు కూడా పెంచినాడన్న. ఇట్లా కాయగాయు పొళ్ళుగాయు ఎందుకు అర్థమవుతుంది? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదోటి. ఏం చేద్దామంటవా? ఇదో ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి ఈయన గుడ్డుండి అంటున్నానని బాధపడుతున్నారేమో. వీడు కొత్తగా వచ్చిన డ్రైవర్ అనే పని చేసుకోవడం మానేసి టిక్ టాక్లోని ఫేస్బుక్లోని యూట్యూబ్లోని లైవ్. వీడు పెద్ద డీజే మరి వీడు. ఆ డబ్బా రూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి పుచ్చపోయి నీళ్ళు కాబట్టదండి. కొన్ని వేద్దామని వేసాను కానీ నా సెల్ ఏమో సహకరించట్లేదు. కానీ ఈ నీళ్ళు చూస్తుంటానండి నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తుందండి. అయ్యి బాబాయ్ బాధ వేస్తుందండి బాబా. ఆ రోజులు మళ్ళీ రావండి, మర్చిపోలేని రోజులు అయ్యి. శీతాకాలం మొదలైపోయిందండి, సెలెట్టేస్తుంది. చల్లగా ఉన్నదని చెప్పేసి బండిలో కూర్చున్నాను. మన హైదరాబాద్ ఒక అన్న ఉన్నాడండి, టీ తాతకని రాతుండని కూర్చోబెట్టాడు. ఈ లోపల మా అమ్మరు ఫోన్ చేసిందండి. చాయ్ పొత్తలు ఇచ్చిందండి. అదే డికేషన్ పందరపాకంలో ముంచేసిన చల్లపొనుకులు. నవ్వుకుండా కూలకుండా తినేహాం. ఈ లోపల మాట వచ్చిందండి. ఎవరికారు డివైడ్ అయిపోయారు. వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు. కాసేపు అయిన తర్వాత కూడు కూడా వచ్చేసిందండి. ఏదో వాళ్ళు తినేసింది ఇచ్చారులేండి. సరే అండి ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేసుకోండి.